Hey guys, hello students. Welcome back to Team Colors Foundation SAP Business One Training Part 3. సో ఈ పార్ట్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే చాలా ఫాస్ట్గా డిస్కస్ చేసేద్దాం. కస్టమర్స్ అంటే ఎవరు, కస్టమర్ గ్రూప్స్ దేనికి యూజ్ అవుతాయి, అసలు కస్టమర్ గ్రూపింగ్ అంటే ఏంటి, ఓకే. ఇది సేల్స్ ప్రాసెస్లో డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈరోజు టాపిక్, సో కస్టమర్ గ్రూప్స్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే కస్టమర్ గ్రూప్స్ అంటే ఏంటి, అది దేనికి ఉపయోగపడతాయి, ఓకే. న్యూ కస్టమర్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, అసలు లీడ్ అంటే ఏంటి, లీడ్ కస్టమర్కి ఎలా కన్వర్ట్ అవుతారు, ఈ టాపిక్స్ మనం క్విక్గా డిస్కస్ చేసేద్దాం, ఓకేనా. సో మనకి ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్, మనం ఎర్లియర్ వీడియోస్ మీరు చూసినట్టయితే కనుక, ఎవరైతే మిస్ అయ్యారో ఎర్లియర్ వీడియోస్ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో అయితే బేసిక్గా బిజినెస్ పార్ట్నర్స్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటారండి. ఒకళ్ళు లీడ్స్, కస్టమర్స్. మనం ఎర్లియర్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టు థర్డ్ బిజినెస్ పార్ట్నర్ కూడా ఉంటారండి, వెండర్స్. అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొంటామో వాళ్ళు కూడా మన బిజినెస్ పార్ట్నర్స్ వస్తారు. కానీ మనం ఇక్కడ సేల్స్ ప్రాసెస్లో బిజినెస్ పార్ట్నర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ దేంట్లో సేల్స్ దాంట్లో కాబట్టి, సేల్స్ దాంట్లో బిజినెస్ పార్ట్నర్స్ అంటే ఇద్దరే వస్తారండి సేల్స్కి సంబంధించి, లీడ్స్, కస్టమర్స్, ఓకేనా. సో ఇది మన బిజినెస్ పార్ట్నర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే స్క్రీన్ అండి ఎస్ఐపిలో. సో ఈ బిజినెస్ పార్ట్నర్ మాస్టర్ డేటాలో మనకి ఆ కస్టమరా, వెండరా, లీడ్ అనేసి మనకి కస్టమర్ డీటెయిల్స్, నేము, అడ్రస్ డీటెయిల్స్, పేమెంట్ టర్మ్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు. ఇందులోనే ఆ కస్టమర్ బ్యాలెన్స్ ఏంటి, ఓకే, వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన దగ్గర, అంటే వాళ్ళ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, మనకి డెలివరీస్ ఏంటి, ఇప్పటి వరకు ఎంత కాస్ట్ ఆఫ్ డెలివరీ జరిగింది, ఎంత కాస్ట్ ఆఫ్ ఆర్డర్ చేశారు. సో దాన్ని బట్టి సేల్స్ అనలిటిక్స్ మొత్తం అన్నీ కూడా స్క్రీన్లోనే చూపిస్తుందండి. ఇదే వాటికి రిలేటెడ్ గ్రాఫ్స్ అనమాట, రిపోర్టింగ్ గ్రాఫ్స్, ఓకే. అకౌంట్ బ్యాలెన్సెస్ అండ్ రిపోర్ట్స్, అనలిటిక్స్ గ్రాఫ్స్ అనమాట. సో బిజినెస్ సో కస్టమర్ మాస్టర్ డేటాలో మనం ఇంకేం సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడంటే, ఇక్కడ షిప్ టు అడ్రస్ అండి, షిప్ టు అడ్రస్, బిల్ టు అడ్రస్, కాంటాక్ట్ పర్సన్ అడ్రస్, ఓకే. సో మీరు ఎప్పుడైనా కానీ మనం చాలాసార్లు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడుతుంటాం కదా. మేబీ నేను ఒక్కొక్కసారి చాలాసార్లు నేను ఆఫీస్ లొకేషన్లో ఉంటుంటాను. మనం మీరు కూడా చాలాసార్లు మీరు వేరే లొకేషన్లో ఎక్కడ ఉంటారు, బట్ మీ ఇంట్లో మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఏదైనా కావాలితే కనుక అడ్రస్ పెడతారు. సో అప్పుడు ఏమైనా వస్తుందండి మీకు, షిప్ టు అడ్రస్ ఏంటి అని అడుగుతుంది, ఓకే. మీ బిల్లింగ్ అడ్రస్ మీరు రెగ్యులర్‌గా మీరు ఏదైతే అడ్రస్‌తో రిజిస్టర్ చేసుకున్నారో అది మీ బిల్లింగ్ అడ్రస్ వస్తుంది. షిప్ టు అడ్రస్ దేనికి, లేదా షిప్ బిల్లు కూడా దానికే ఇవ్వమంటారా అని కూడా ఆప్షన్స్ ఉంటాయి అమెజాన్‌లో మీరు వెళ్ళినట్టయితే గనక. సో మనం మనకి సింపుల్‌గా తెలిసింది ఏంటి, ఇక్కడ కూడా అంతేనండి. కస్టమర్స్ ఒక్కోసారి ఏంటంటే వాళ్ళ బిల్లింగ్ అడ్రస్ ఆఫీస్‌కి పంపించమంటారు. కానీ ప్రొడక్ట్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కో, ప్లాంట్‌కో పంపించేయమంటారు. అంటే ఆ ప్రొడక్ట్స్ ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడికి పంపించమంటారు. బిల్ మాత్రం మా ఆఫీస్‌కి పంపించండి, వాళ్ళు బిల్ పే చేస్తారంటారు. సో అప్పుడు డిఫరెంట్‌గా ఉంటాయి కదా. సో అలాంటి సినారియోస్‌లో కూడా మనం ఇక్కడ మాస్టర్ డేటా మెయింటైన్ చేసుకోవచ్చని చెప్తున్నాడండి, ఓకే. సో ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్‌లోకొస్తే బిజినెస్ పార్ట్నర్‌లోకి ఏంటండి, ఆహ్, బేసిక్ అంటే పేమెంట్ టర్మ్స్ అంటే మనం ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడుకున్నట్టుగా, పేమెంట్ టర్మ్స్ అంటే ఏం లేదండి. ఈ బిజినెస్ పార్ట్నర్‌కి మనం ఏదైనా కొంతమంది టైప్ ఆఫ్ కస్టమర్స్‌కి మనం ఏదైనా గాని పేమెంట్ టర్మ్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. చూడండి, ఇప్పుడు మీరు కూడా రిలయన్స్ ట్రెండ్స్‌కి వెళ్లారనుకోండి, రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకి కొన్ని రెడీమ్ పాయింట్స్ ఉంటుంటాయి. సో వాళ్ళ పేమెంట్ టర్మ్స్ అంటే రెడీమ్ పాయింట్స్‌లోని ఎవ్రీ పాయింట్‌ని ₹1గా కన్వర్ట్ చేసుకొని మనం డిస్కౌంట్‌గా పొందొచ్చు. అలాంటివన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అన్నీ కూడా పేమెంట్ టర్మ్స్ అండి. పేమెంట్ మెథడ్స్ అంటే ఏంటండి? లైక్ ఆన్‌లైనా, బ్యాంకా, క్యాషా, చెక్కా, ఈఎంఐనా, ఓకే. డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఈ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి కదా. దాన్ని పేమెంట్ మెథడ్స్ అని అంటామండి. డన్నింగ్ టర్మ్స్ అంటే టైమ్ పీరియడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈఎంఐ ఎవడో మన దగ్గర కూడా మన కస్టమర్స్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుందండి. అంటే మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే గనక మనం ఒకేసారి స్టాక్ 100 ఐటెమ్స్‌కి డెలివరీ చేసేస్తాం. ఒక ₹1000 అయితే గనుక ఎవ్రీ మంత్ ₹100 చొప్పున పే చేస్తానంటాడు. సో అది మాక్సిమం వాళ్ళు పెట్టుకోగలిగే టైం 90 డేస్ లేదా 120 డేస్, 360 డేస్ అని మనం పెట్టుకోవచ్చండి టైమ్ పీరియడ్. సో టైమ్ పీరియడ్‌లో ఎంతెంత పే చేయాలి అనేది డిఫైన్ చేసేది డన్నింగ్ టర్మ్స్ అండి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ బిజినెస్ పార్ట్నర్‌కి అంటే ఒక కస్టమర్‌ని క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా డిఫైన్ చేసుకోవచ్చనమాట. సో ఈజీ అయిపోతుందనమాట ఎండ్ యూజర్‌కి. ఆటోమేటిక్‌గా సిస్టమ్ కస్టమర్ పేరు కొట్టగానే ఇవన్నీ ఆటోమేటిక్‌గా పుల్ చేసేసుకుంటుందనమాట బిల్లింగ్ అప్పుడు. సో పేమెంట్ టర్మ్స్ ఇగోండి, పేమెంట్ టర్మ్స్ ఇక్కడ మీరు అడ్మినిస్ట్రేషన్‌లోకెళ్ళి, సెటప్‌లోకెళ్ళి బిజినెస్ పార్ట్నర్స్‌లోకి వెళ్తే అక్కడ అడ్మినిస్ట్రేషన్‌లో సెటప్‌లో ఉంటుందండి పేమెంట్ టర్మ్స్ సెటప్. సో అక్కడికి వెళ్లి మీరు సెట్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి పేరేంటి, ఈ డిస్కౌంట్‌కి పేరేం పెడుతున్నాము, అండ్ ఏ టైం వరకు ఏ టైం అంటే మంత్‌లో అంటే ఏ డే నుంచి ఏ డే వరకు ఇది అప్లికబుల్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ గాని, లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ గాని అలా అన్నమాట. సో కస్టమర్ గ్రూప్స్. సో ఇప్పటి వరకు మనం బిజినెస్ పార్ట్నర్ మాస్టర్ డేటా కస్టమర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కస్టమర్ గ్రూపింగ్ అంటే ఏంటండి మనం డిస్కస్ చేద్దాం. సో మీకు సింపుల్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనండి మీకు టాటా గ్రూప్, ఓకేనా. సో టాటా గ్రూప్‌లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి మామూలుగా?
ఓకే. కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదండీ! కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఓకే. ఇంకేమున్నాయండి? టాటా స్టీల్, ఐరన్ రాడ్స్ లాంటివి అట్లాంటివి. కార్స్, ఆటోమొబైల్స్ అనుకుందాం. ఆటోమొబైల్స్. ఓకే. ఇంకా మొబైల్ ఫోన్స్. సో, ఈ అందరు కస్టమర్స్ ఒకే గ్రూప్‌లోకొస్తారా అండి? ఓకే. ఇప్పుడు నేను చేసింది కస్టమర్ గ్రూపింగేనండి. ఇదంతా కూడా కస్టమర్ గ్రూప్స్ అన్నమాట. అంటే కూల్ డ్రింక్స్ ఒక గ్రూపు. ఇవన్నీ కూడా గ్రూప్స్ అన్నమాట. సో, ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉంటారు. మేబీ కస్టమర్ 1 బేవరేజెస్ గ్రూప్ ఆఫ్ కస్టమర్ అన్నమాట. ఇంకో కస్టమర్ మేబీ కస్టమర్ 2 అనేవాడు అండర్ స్టీల్ ఐరన్ రాడ్స్ కొంటాడు. మేబీ నట్స్ అండ్ బోల్ట్స్, స్పేర్ పార్ట్స్ ఆ గ్రూప్‌లోకొస్తాడు. ఆటోమొబైల్‌లోకి ఇంకో కస్టమర్ వస్తాడండి. కస్టమర్ 3 అని. సో, ఇతను కార్ గ్రూపింగ్ అన్నమాట. సో, అలా మనం ఎంటర్ చేసే కస్టమర్ ఏ టైప్ ఆఫ్ గ్రూపింగ్ వాళ్ళు దేని రిలేటెడ్‌లోకొస్తారనే దాన్ని బట్టి మనకి చాలా హెల్ప్ అవుతుందండి సిస్టమ్‌లో. ఆ హెల్ప్ ఏంటంటే ఆ గ్రూప్‌కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం రాసుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జాన్యువరి సీజన్ కదా! సో, జాన్యువరి సీజన్ కాబట్టి పొంగల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే నేను వీళ్ళందరికీ కూడా 30% డిస్కౌంట్ ఇవ్వమని చెప్పానండి. ఓకే. ఇప్పుడు కస్టమర్ బై కస్టమర్ ఇచ్చుకొని వింటూ 30% డిస్కౌంట్ డిఫైన్ చేసుకుంటూ వెళ్ళడం కష్టం కాబట్టి సిస్టమ్‌లో ఏంటంటే ఈ ఆటోమొబైల్ అనే గ్రూప్ కిందకొచ్చిన ఏ కస్టమర్‌కైనా గాని 30% డిస్కౌంట్ అసైన్ చేసేసుకుంటామండి పేమెంట్ టర్మ్స్‌లోకెళ్ళి. ఓకే. సో, అప్పుడు ఆ మాస్టర్ డేటాలో ఏం చేస్తాం మనం? ఇది ఎవరికైతే ఈ కస్టమర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ గ్రూప్‌కి ఆ పేమెంట్ టర్మ్స్ అసైన్ చేసుకుంటే, ఆ కస్టమర్ గ్రూప్‌కి ఎవరెవరైతే కస్టమర్స్ మనం ఆల్రెడీ ఆ గ్రూప్‌లో పెట్టుకొని ఉంచుకున్నామో వాళ్ళందరికీ అది అప్లికబుల్ అయిపోతుందండి బిల్లింగ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్‌గా. ఓకే. సో, లీడ్స్ అండ్ కస్టమర్స్. సో, ఇక్కడ చూస్తే మనం మీకు మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ రిపీట్ చేస్తానండి. సో, లీడ్ అంటే ఎవరండి? లీడ్ అంటే జస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరొక షాప్ ఓనర్ అండి. మీరొక రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ ఓనర్. ఓకే. మీ దగ్గరికి ఒక కస్టమర్ జస్ట్ ఒక బైక్ ఎంక్వైరీ కోసం వచ్చాడు. ఓకే. జస్ట్ ఇలా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 500 సీసీ మ్యాటీ బ్లాక్ ఈ స్పెసిఫికేషన్స్‌తో ఈ బైక్ ఉందా అంటే మీరు ఉందని చెప్తారు. జస్ట్ ఎంక్వైరీ చేసి ఎంత ప్రైస్ పడుతుంది? ఈఎంఐ అయితే ఏంటి? ఎంత పడుతుంది? అడ్వాన్స్ ఎంత కట్టాలి? డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? ఇవన్నీ డెలివరీ ఎన్ని రోజుల్లో వస్తుంది? ఈ బేసిక్ ఎంక్వైరీ అంతా చేసుకున్నారు. మీరు కూడా ఒక ఫార్మ్ మీద వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటారు కదండీ! కలెక్ట్ చేసుకొని సైన్ చేసి వాళ్ళకి ఒక రిసిప్ట్ ఇస్తారు. సో, ఆ కొటేషన్ ఇస్తారు. మేబీ కొంతమంది కొటేషన్ అడిగి కొటేషన్ తీసుకొని ఎళ్తారు. మళ్ళీ వస్తానండి ఒక 1 వీక్‌లో పర్చేస్ చేస్తాను అడ్వాన్స్ తీసుకొనని. సో, ఈ ప్రాసెస్‌లో ఈ జరిగిన ప్రాసెస్‌లో ఈ మొత్తాన్ని కూడా కస్టమర్‌ని అంటే ఆ వచ్చిన పర్సన్ మనం ఏ విధంగా టెర్మినాలజీ సిస్టమ్‌కి ఎలా అర్థమవుతుందంటేనండి దాన్నే లీడ్ అంటామండి. అంటే మన దగ్గర ఇంకా ఆ పర్సన్ పర్చేస్ చేయలేదు. అంటే మన దగ్గర ఇంకా కొనుక్కోలేదు. కానీ జస్ట్ ఎంక్వైరీ చేసుకొని వెళ్ళాడు. సో, ఇలా ఈ కొటేషన్ అడిగిన వాళ్ళు, ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిన అందరిని కూడా కలిపి లీడ్స్ అంటామండి. అంటే ఏంటంటే మేబీ అన్ యాక్టివిటీ లీడింగ్ టు ఏ సేల్ అనమాట. సో, కస్టమర్ అని ఎప్పుడు అంటామండి? ఓకే. కస్టమర్ అని ఎప్పుడంటామంటే పనిగట్టుకొని ఓకే. ఒక పర్సనొచ్చాడు. మనకి డబ్బులు పే చేసి మన దగ్గర నుంచి బిల్లింగ్ జరిగిపోయిందండి. మన దగ్గర నుంచి బిల్లింగ్ జరిగింది. డబ్బులు మన అకౌంట్‌లో పడిపోయాయి. డబ్బులు మన అకౌంట్‌లో ఎప్పుడైతే పడిపోయి మన దగ్గర నుంచి ప్రొడక్ట్ డెలివరీ అవుతుందో అది కంప్లీట్ సేల్ అంటామండి మనల్ని. సో, కస్టమర్ ఎప్పుడైతే డబ్బులు పే చేసేస్తాడో అప్పుడు మనం ఆ లీడ్ కస్టమర్‌గా కన్వర్ట్ అయినట్టండి. సిస్టమ్‌కి అర్థం అవ్వడం కోసం అలా డిఫైన్ చేశారనమాట. ఓకే. సో, ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే లీడ్స్ అనేవి ఓన్లీ ప్రీ సేల్స్ డాక్యుమెంట్స్. అంటే ఏంటండి? సేల్స్ ఎంక్వైరీ అనే డాక్యుమెంట్ ఉంటది. సేల్స్ ఎంక్వైరీ మీద గాని, సేల్స్ ఆర్డర్ మీద గాని మాత్రమే లీడ్ అనేవాడొస్తాడు. ఒకసారి డెలివరీ డాక్యుమెంట్ మీద రాడంటండి. డెలివరీ బిల్లింగ్. ఎందుకంటే బిల్లింగ్ అయిపోయిందంటే కస్టమరే కదా! ఇంక లీడ్ అని ఎందుకంటాం? డెలివరీ అయిపోయినా గాని బిల్లింగ్ అయ్యాకనే డెలివరీ చేస్తాం. లేదా డెలివరీ అయిపోయిందంటే కస్టమర్‌గా కన్వర్ట్ అయిపోయినట్టేనండి ఇంకా. ఆ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది కాబట్టి. ఓకేనా? సో, కస్టమర్స్ మాత్రం సేల్స్ డాక్యుమెంట్స్. ఓకే. అండ్ లీడ్స్ ఒకసారి కస్టమర్‌గా మారిపోయిన తర్వాత ఉండే ప్రతి డాక్యుమెంట్‌లోని కస్టమర్స్‌ని యూజ్ చేసుకుంటామండి. ఓకే. ఇక్కడ మీకు ఇదిగో పిక్టోర్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఫస్ట్ సేల్స్ కొటేషన్స్‌తో స్టార్ట్ అవుతుందండి. ఏ సేల్ అయినా గాని. అంటే లీడ్ వచ్చి ఎంక్వైరీ చేస్తాడు. కొటేషన్ ఎంత అవుతుంది ఏంటని. ఆ కొటేషన్‌ను సేమ్ దాన్ని మనం వేరే వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా మన కొటేషన్ టు కాపీ టు ఆప్షన్ ఉంటదండి. రైట్ క్లిక్ కొడితే ఎవ్రీ స్క్రీను రైట్ సైడ్ డౌన్‌లో కాపీ టు అని ఆప్షన్ ఉంటదండి. సేల్స్ కొటేషన్ నుంచి కాపీలోకెళ్తే సేల్స్ ఆర్డర్‌లోకి వెళ్ళిపోతుందండి. మొత్తం డేటా యాస్ ఇట్ ఈజ్ కాపీ అయిపోతుంది. మనం దానికి డైరెక్ట్‌గా బిల్లింగ్ కొట్టేయొచ్చు. లేదా ప్రొడక్ట్ డెలివరీ కొట్టేయొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనకేంటంటే అండి కస్టమర్ మాస్టర్ డేటాలో ఈవెన్ ఇంటర్‌లింకింగ్ డేటా కూడా ఎలా ఉంటుందనేది మనకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసాడండి. మీరిక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే గనక టాప్‌లో బ్లూ కలర్ లైన్ ఉంది కదా! ఇక్కడ కస్టమర్ C1999 అనే కస్టమర్‌కి అకౌంటింగ్ ట్యాబ్‌లోకెళ్తే ఈ కస్టమర్ రిలేటెడ్
పర్చేజ్ అంతా అంటే మనకి కస్టమర్ ఆర్డర్ పెట్టాడండి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కావాలని చెప్పి మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాడు మన కస్టమర్. మనం ఎవరి దగ్గర నుంచి తెప్పిస్తున్నామండి? మనం అంటే ఈ పలానా రీజియన్‌లో ఉన్న సేల్స్ అన్నిట్లికి కూడా ఒక వెండర్ ఉంటాడండి. అంటే మనకి సప్లై చేసేవాడు. వాడి దగ్గర నుంచి. వాడిని లింక్ చేసి పెట్టేసుకుంటాం ఇక్కడ. అలానే వెండర్. మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కుంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ ఐటెమ్స్ మాత్రం కొంతమంది కస్టమర్స్‌కి అమ్మాలనుకుంటే ఆ కస్టమర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటామండి. అన్నీ లింకింగ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా రిపోర్టింగ్ పర్పస్ చాలా ఈజీ అవుతుందండి. సో, దట్స్ ఇట్ అబౌట్ ద టాపిక్ అండి. సో, కస్టమర్ డీటెయిల్స్ అయితే అది. కస్టమర్ గ్రూపింగ్ అంటే అది. కస్టమర్ గ్రూపింగ్ అలా ఈ విధంగా యూజ్ అవుతుంది. సో, ఇక్కడ మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటండి? మనకి బిజినెస్ పార్ట్నర్స్‌లో ముగ్గురుంటారు. లీడ్స్, కస్టమర్స్, వెండర్స్. సేల్స్‌లో అయితే లీడ్, కస్టమరే వస్తారు. పర్చేజ్‌లోకి వెళ్తే మాత్రం వెండర్స్‌ని బిజినెస్ పార్ట్నర్స్ అంటాం. సో, ఆహ్, అదే నెక్స్ట్ 2 లైన్స్ కూడా అదే ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. మాస్టర్ డేటా నుంచి మాస్టర్ డేటా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? అందులో ఇన్వాయిస్‌లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి? షిప్పింగ్ అంటే ఏంటి? బిల్లింగ్ అడ్రెస్ అంటే ఏంటి? షిప్పింగ్ అడ్రెస్ అంటే ఏంటి? కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు అలా. సో, బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్ అండ్ కస్టమర్ గ్రూపింగ్ అండి. సో, దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. ఐ హోప్ యూ లెర్న్డ్ సంథింగ్ అండి. సో, మీకిది ప్రాక్టీస్ చేయాలనుకుంటే గనక సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ మీకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే గనక మా మొబైల్ నంబర్‌కి గాని లేదా కింద కామెంట్స్‌లో గాని పింగ్ చేయండి. సో, వి విల్ ప్రొవైడ్ యూ ద సాఫ్ట్‌వేర్ ఆన్‌లైన్ టు ప్రాక్టీస్ ఇట్. ఓకే. సో, ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా గాని నేర్చుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.